ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేస్తాయని ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జలదంకి మండలంలోని కొత్తపాలెం పంచాయతీలో ఉదయగిరి విజయ సంకల్పయాత్ర ప్రచార కార్యక్రమాన్ని రాజగోపాల్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక రామాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే చర్చిలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, వారిని తన గుండెలో పెట్టుకుని చూసుకుంటానని, ఉదయగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యాసంస్థలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అమ్మబడి, విద్యాదీవెన, వసతి దీవెన అందించడంతో పాటు నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చి వేశారన్నారు. అలాగే ప్రజల ముంగిటికే వైద్యం అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశారని, దీనితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నాడు నేడు ద్వారా కట్టిస్తున్నారన్నారు. టీడీపీ జనసేన ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా అబద్ధ హామీలతో ముందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరు అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డిని వారి కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలతో పాటు ఏర్పాటు చేసిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ వ్యవస్థలను అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. ఈ నెల 28న ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ రైతు భరోసా నగదును కూడా వారి అకౌంట్లోకి జమ చేస్తుంది అన్నారు. అలాగే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని, గతంలో ఉదయగిరిని అభివృద్ధి చేసింది మేకపాటి కుటుంబమే అన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేనను చిత్తుచిత్తుగా ఓడించి మరలా ప్రజలను ప్రగతి పథంలో నడిపేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు పాలవల్లి మాలకొండరెడ్డి, సర్పంచ్ చేరెడ్డి సుభరత్తమ్మ, సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, నాయకులు చేరెడ్డి మస్తాన్ రెడ్డి, బిజ్జమెరుకులరెడ్డి, బెజ్జం విజయ్ భాస్కర్ రెడ్డి, గుణపాటి సురేష్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, బొట్టామాల కొండయ్య, జ్యోతి రామచంద్రరావు, ఇస్కా మదన్మోహన్ రెడ్డి, సురేశేషారెడ్డి, రావి ప్రసాద్ నాయుడు, తమ్మినేని సతీష్ నాయుడు, బోడిమల్ల కృష్ణారెడ్డి, చేవూరు శ్రీనివాసులురెడ్డి, వాసుపల్లి పద్మనాభరెడ్డి, వంటేరు లక్ష్మీనరసారెడ్డి, దేవరపల్లి మధుసూదన్ రెడ్డి, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. లేడీస్ వస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆదరిస్తున్నారు. నేను ఆ విధంగా గడప గడపకు ఆల్మోస్ట్ చాలా వరకు తిరిగా, కంప్లీట్ చేశా అన్ని. ఈ విధంగా నాకు ఏంటంటే ఇకాయించాల్సినంత అవసరం నాకు లేదు. ఇక్కడ ఈ ఊరిని గురించి ఎంక్వైరీ చేసుకున్నాను నేను. ఇక్కడ ఇనామ్ ల్యాండ్స్ 500 ఎకరాలు ఉన్నాయి. ఈ 500 ఎకరాలు 300 ఫ్యామిలీస్ ఇవ్వచ్చు అనేది నేను ఎంక్వైరీ చేశాను. ఆ పని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా నేను చేసి పెడతాను. రోడ్లు, డ్రైన్స్ అటువంటి ఏమన్నా కూడా అవి కూడా ఖచ్చితంగా చేసి పెడతాను. మనం అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం కావాలి. ఆయన ఇంతకు ముందు చేసిన సీఎంలు చాలామంది చేసిపోయారు. ఎవరు ఎన్ని చేసినా కూడా ఒక్కళ్ళు కూడా ఈ పెన్షన్లు కానీ ఈ పథకాలు కానీ పెట్టిన దాఖలాలు ఏమాత్రం లేవు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఈ పథకాలన్నీ పెట్టి బీదాబిక్కే అనేది ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరినీ బయటేయాలా, అందరూ సుఖంగా ఉండాలనే పద్ధతిలో ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన తరఫున మేము ఉన్నాం. ఆయన చెప్పిన పనులు మేము చేయటానికి ఏదైనా సరే మీకు ఎప్పుడు ఏ టైంలో అయినా సరే మీకు సేవ చేస్తాము. ఆయన ద్వారానే ప్రతి పథకం మళ్ళా వస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మాత్రం మళ్ళా సీఎంగా చేసుకోవాలా. ముందు రోజు ఎలక్షన్ ముందు రోజు వస్తారు పార్టీలు, ఆయన పార్టీలు కానీ కులము, మతము ఇవి ఏమీ చూడకుండానే ప్రతి ఇంటికి నేను గడప గడపలో చూశాను. 100 ఇళ్ళుంటే 100 ఇళ్ళకి పెన్షన్లు వచ్చుండాయి, 100 ఇళ్ళుంటే 100 ఇళ్ళకి పథకాలు వచ్చుండాయి. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు అని పెట్టుకున్నారు. జన్మభూమి కమిటీల్లో 5-6 మంది మెంబర్స్ ఉంటారు. ఆ 5-6 మంది చేసే పని ఏమిటంటే ఆ 5-6 మందికి కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకునేవాళ్ళు. మిగతా వాళ్ళంతా నోరు తెచ్చుకొని చూస్తూ ఉండేవాళ్ళు. అంతకన్నా చేయగలిగింది కూడా ఏం లేదు. ఎందువల్లంటే ఆ 5-6 మంది వాళ్ళకే పవర్స్ ఉండేది. ఆ పవర్స్ ఉండేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ బంధువులకే ఇచ్చుకునేవాళ్ళు. అటువంటిది ఏమీ చేయలే ఈయన. 100 ఇళ్ళు ఉన్నాయంటే 100 ఇళ్ళకి పథకాలు ఇచ్చాడు. ఇవన్నీ చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరు అది మనసులో పెట్టుకొని రేపు మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో ఆయనకు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఆయన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.